హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే బీటెక్ కానీ బీఈ ఈ యొక్క ప్యారలల్ డిగ్రీలలో జాయిన్ అయ్యారో వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కొన్ని కామన్ మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. అంటే ఇప్పటి వరకు ఇంటర్మీడియట్లో ఉంటారు కదా, ఇప్పుడే మనకు బీటెక్ వచ్చాం కాబట్టి మనకు ఫ్రీడమ్ వచ్చింది అండ్ మనం ఇంటి నుంచి దూరంగా వచ్చాం, చేతిలోకి మొబైల్ కూడా వచ్చింది. అండ్ ఇవన్నీ ప్రభావితం ఎలా ఉంటాయంటే మనం కొంతమంది తెలియక చేస్తుంటారు అండ్ కొంతమంది తెలిసి చేస్తుంటారు. బట్ ఈ యొక్క ఏవైతే మిస్టేక్స్ మనం చేయొద్దో, ఏవైతే మనం మిస్టేక్స్ ఈ బీటెక్లో చేయకపోతే ఇక 4 years ఆఫ్ బీటెక్ తర్వాత మనం అందరికంటే ఒక స్పెషల్గా మనం నిల్చుంటామో, అందరికన్నా ఒక మంచి జాబ్ మనం తెచ్చుకుంటామో అవైతే నేను చెప్పబోతున్నాను. సో మీరైతే మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అది మనకు చాలా అంటే చాలా మోటివేషన్ అయితే ఉంటుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెటింగ్ టు అవర్ వీడియో. థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ యొక్క మంచి ఫ్రెండ్స్ని, అంటే మన యొక్క మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు. అయితే ఈ యొక్క ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే మన యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉందో మన యొక్క పక్కన ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా తెలిసి తెలియక మన యొక్క బిహేవియర్ అనేది కంప్లీట్గా వాళ్ళ ఇంపాక్ట్ పైనే ఉంటుంది. ఓకేనా, మన యొక్క చుట్టుపక్కల మన యొక్క 3 to 4 members ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు మనతో ఏ విధంగా ఉంటున్నారో దాన్ని బట్టే ఒక మన బిహేవియర్ అయితే ఉంటుంది. అండ్ మన యొక్క ఫ్యూచర్ కెరీర్ ఆప్షన్స్ కూడా, కెరీర్ గ్రోత్ అనేది కూడా ఈ యొక్క బీటెక్ లైఫ్ అనేది చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మన యొక్క ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎలా ఉండాలంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో మన చుట్టుపక్కల ఎవరైతే 3 to 4 members ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా అదే మైండ్ సెట్తో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన యొక్క రూమ్ ఉంది, మన యొక్క హాస్టల్ రూమ్. కానీ హాస్టల్ రూమ్లో ఒక 4 to 5 members ఉన్నప్పుడు ఈ యొక్క 4 to 5 members అందరు చదివితే నువ్వు చదవకపోయినా నీకు చదవాలనిపిస్తుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా ఈ యొక్క 4 to 5 members ఎప్పుడు బయట తిరుగుతున్నారు అనుకోండి, అరే అందరూ బయటికి వెళ్ళారు, నేను ఒక్కని రూమ్లో కోసం చదువుకోవాలా, నేను కూడా వెళ్తా వాళ్ళతో పాటు అని అనిపిస్తుంది. ఓకేనా, ఇది ఆటోమేటిక్గా మనకు ఆలోచన అనేది వస్తుంది. ఓకేనా, లేకపోతే అందరు మీ యొక్క ఫ్రెండ్స్ అనేది అందరు వాడు స్మోకింగ్ చేస్తున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు చేయకపోయినా ర్యాండమ్గా అందరు చేస్తున్నారు నేను చేస్తే తప్పేంటి అనే ఒక మైండ్ సెట్ అనేది నీకు బిల్డ్ అనేది అవుతుంది స్లోగా. సో కాబట్టి మన యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా అంటే మన యొక్క పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరు కొంచెం లేట్ అయినా సరే అంటే మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే సెలెక్ట్ చేస్తుంది. బట్ అలా అని అందరితోటి ఇంటరాక్ట్ కావద్దు అనేది కాదు, మీరు ప్రతి ఒక్కరితోటి ఇంటరాక్ట్ కాండి, ప్రతి ఒక్కరితోటి మంచిగా ఫ్రెండ్షిప్ అనేది చేయండి. బట్ మన యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా 3 to 4 members ఆఫ్ గ్యాంగ్, కానీ ఆ యొక్క గ్యాంగ్ మాత్రం చాలా అంటే చాలా మీలాగానే ఆలోచించేలాగా ఉండాలి. ఓకేనా, ఎందుకంటే మన యొక్క ఫ్రెండ్స్ని బట్టి మన యొక్క లెవెల్ ఆఫ్ గ్రోత్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఆ విధంగా మీ యొక్క ఫ్రెండ్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి సైడ్ హజిల్ స్కిల్స్. ఈ యొక్క సైడ్ హజిల్ స్కిల్స్ అనేది ఏంటంటే చాలామందికి బీటెక్ వచ్చి రాగానే టైం ఉంటుంది కదా, కాబట్టి మనం సైడ్ హజిల్ స్కిల్స్ లాంటివి వీడియో ఎడిటింగ్ కానీ, యూట్యూబ్ కానీ, కంటెంట్ రైటింగ్ కానీ, థంబ్నెయిల్ డిజైన్ కానీ ఇవన్నీ చేద్దాం అనుకుంటారు. బట్ ఇవన్నీ చేస్తే మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో ఇలా అనుకొని వీళ్ళు స్టార్ట్ అనేది చేయరు. ఓకేనా, కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఇందులో ఏదో ఒక స్కిల్ నువ్వు స్టార్ట్ చేసినా నీకు చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతుంది అండ్ ఆటోమేటిక్గా నీకు ఇమ్మీడియట్గా నీకు నెట్వర్క్ అనేది రాకపోవచ్చు, కానీ ఎట్ ద ఎండ్ ఒక 2 to 3 months తర్వాత నీకు స్లోగా నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే రైట్, అండ్ తర్వాత నీకు అదే విధంగా నువ్వు అందులో ఫోకస్గా వర్క్ చేస్తే నీకు ఒక 1 year తర్వాత లేకపోతే 6 months తర్వాత నీకు మనీ కూడా దాని నుంచి ఇన్కమ్ కూడా ఎర్న్ చేయవచ్చు. సో ఈ విధంగా నువ్వు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అని పట్టించుకోకుండా నువ్వు ఏదైనా స్కిల్ని ఆలోచించావు, నువ్వు వీడియో ఎడిటింగ్ చేద్దామనుకుంటావు, బ్లైండ్గా చేసే అంతే, నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా ఫ్రెండ్ చేసలేడు అంటే వాడు చేయకుండా బై వాడితో నీకు సంబంధం లేదు, నువ్వు చేయాలనుకుంటున్నావు చేసి అంతేనా. ఎందుకంటే అరే వాడు మీ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నారు, అరే వీడేంద్ర వీడు మొత్తం టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, ఏమేమో వీడియో ఎడిటింగ్ అంట యూట్యూబ్ అంట చేస్తున్నారు అని నవ్విన వాళ్ళే నువ్వు సక్సెస్ అయితే నిన్ను చూసి వాళ్ళు అప్రిషియేషన్ అనేది చేస్తారు. సో నువ్వు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకో. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రోవర్ట్ అంటే ఏంటంటే నువ్వు ఇంటర్మీడియట్ వరకు నువ్వు ఎంత ఇంట్రోవర్ట్గా ఉన్నా బీటెక్లో మాత్రం నువ్వు ఎక్స్ట్రోవర్ట్గా మారాల్సిందే. అర్థమవుతుందా? నువ్వు బీటెక్లో కూడా నేను ఇంటర్లాగానే ఇంట్రోవర్ట్గా ఉంటానంటే నువ్వు తెలియకుండానే చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టు. ఎందుకంటే మనకు అంటూ ఒక నెట్వర్క్ అనేది ఉండాలి, మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఫ్లూయెంట్గా అయితే ఉండాలి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ 4 years తర్వాత నువ్వు ఎప్పుడైతే ప్లేస్మెంట్లో కూర్చుంటావో నువ్వు ఖచ్చితంగా అప్పుడు ఇంటర్వ్యూ వరకు నువ్వు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సిందే. ఓకే, నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఇంట్రోవర్ట్ని సార్, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదంటే మనకి ఎవరు పిలిచి అయితే జాబ్ అయితే ఇవ్వరు కదా. సో ఇప్పటి నుంచే మన యొక్క స్కిల్స్ అనేవి మనం బిల్డ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. ఇవి ఎలా బిల్డ్ చేసుకోవాలంటే మనకు బీటెక్లో చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంటర్మీడియట్ వరకు అంటే అక్కడ మనకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉండవు. ఓకే, ఆయన అక్కడ ఇంట్రోవర్ట్గా ఎక్స్ట్రోవర్ట్గా లేకపోతే మనకు ఎటువంటి లాసెస్ అనేవి ఉండవు. కానీ బీటెక్లో మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ చాలా క్లబ్స్ అనేవి ఉంటాయి, లైక్ స్పోర్ట్స్ క్లబ్ కానీ, డాన్సింగ్ క్లబ్ కానీ, సింగింగ్ క్లబ్ కానీ. ఈ యొక్క క్లబ్స్లలో నీకు ఏది ఇష్టం ఉంటే, నీకు ఎందులో ఎక్స్పోర్ట్ చేయాలంటే అందులో జాయిన్ అవ్వు. ఓకేనా, అందులో జాయిన్ అవ్వడం వల్ల
నువ్వు ఆటోమేటిక్గా మన సీనియర్స్తో కానీ మన యొక్క ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో కదా వాళ్ళతోటి ఆటోమేటిక్గా ఆ యొక్క క్లబ్స్లో నువ్వైతే యాక్టివ్ పార్టిసిపేట్ అనేది చేస్తావు. చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. అదే మొత్తం స్టేజ్ ఫియర్ పోయినప్పుడు నువ్వు అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ బయట ఎప్పుడైనా నువ్వు క్లాస్లో ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నా మంచిగా అయితే ఇస్తావు. సో ఈ విధంగా మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనమే ఇంప్రూవ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఇంకా మనం ఇంట్రోవర్ట్గా ఉంటామంటే ఎట్ ద ఎండ్ మనకి లాస్ అయితే అవుతుంది. సో ఇప్పటివరకు నువ్వు ఇంట్రోవర్ట్గా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇప్పటి నుంచి అయినా నువ్వు ఎక్స్ట్రోవర్ట్ లాగా అయితే మారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్స్. అయితే బీటెక్లో మనం ఇంటి నుంచి దూరంగా వచ్చాం అండ్ ఇక్కడ మనకు పేరెంట్స్ ప్రెషర్ లేదు, అదేవిధంగా ఫ్యాకల్టీ ప్రెషర్ లేదా అని చాలామంది అయితే ఎవరైతే బీటెక్ వరకు ఇంటర్మీడియట్ వరకు అయితే టాప్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా బీటెక్లో బ్యాక్లాగ్స్ అనేవి పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి అంటే మనకి ఇక్కడ ఇంటర్లాగా స్పూన్ ఫీడింగ్ అనేది చేయరు ఫ్యాకల్టీ. ఒకవేళ వాళ్ళు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. అంటే నువ్వు వినకు సంబంధం లేదు. అరే ఈ ప్రాజెక్ట్ చేయి, ఈ అసైన్మెంట్ చేయి, ఈ క్వశ్చన్ చదువు అని ఎవరు చెప్పరు. అండ్ నువ్వు నీ యొక్క సెల్ఫ్ లెర్నింగ్ అనేది మనకు ఉండాలి. ఓకేనా? సో బీటెక్లో ఎవరు చెప్పినా చదువుకోకపోయినా నువ్వు చదవాల్సింది, నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మినిమం సీజీపీఏ కూడా మెయింటైన్ చేస్తారు. ఒక బ్యాక్లాగ్స్, చాలామందికి అయితే బ్యాక్లాగ్స్ అనేవి ఉంటాయి. అండ్ నువ్వు సైడ్ హజిల్ స్కిల్ పైన నువ్వు ఫోకస్ చేసినా మనకు మినిమం సీజీపీ అనేది ఉండాలి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ మనం కంపెనీకి అప్లై చేయాలంటే మనకు 7.5 సీజీపీ అనేది మినిమం రిక్వైర్డ్. ఓకేనా? అంతకంటే ఎక్కువ అంటే ఓకే నీ ఇంట్రెస్ట్ బట్టి, కానీ మినిమం సీజీపీ అనేది మాకు ఖచ్చితంగా కావాలి కదా. నీ దగ్గర ఎన్ని ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నా, నీ దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నా, ఏమున్నా నీకు 7.5 సీజీపీ లేకపోతే మాత్రం నువ్వు ఏ కంపెనీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేది నీకు ఉండదు. కాబట్టి నువ్వు ఎంత ఎక్స్ప్లోర్ చేసినా ఈ యొక్క సీజీపీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే మీరు సైడ్ హజిల్ స్కిల్స్ పైన ఎంతైనా ఫోకస్ పెట్టండి, కానీ దాని ఇంపాక్ట్ అనేది అకాడమిక్స్ పైన ఉండదు. ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా అకాడమిక్స్ పైన నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ చేసినా నువ్వు ఏదైతే సైడ్ హజిల్ స్కిల్ అనుకుంటావు కదా దానిపైన దీని ఇంపాక్ట్ అనేది ఉంది. అంటే ఒకదానిపైన ఒకదాని ఇంపాక్ట్ అనేది ఉంది. ఆ విధంగా నువ్వు ఒక షెడ్యూల్ అనేది నువ్వు బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా చేసుకుంటే ఎట్ ద ఎండ్ 4 years తర్వాత అరే నువ్వు నీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు, నువ్వెక్కడ ఉన్నాము, ఓకే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకున్న స్టెప్ మంచి స్టెప్ అని నువ్వే ఫీల్ అవుతావు. ఓకేనా? అప్పుడు ఆ విధంగా కష్టపడ్డాను కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఇలా ఉన్నావని నువ్వే ఆలోచిస్తావు. కాబట్టి ఇంకా నువ్వు కంఫర్ట్ జోన్లోనే ఉంటానంటే అవ్వదు. ఎందుకంటే బయట ఆపర్చునిటీ అనేది చాలా తక్కువ ఉన్నాయి. సో మనం వీలైనంత వరకు ఎక్స్ప్లోర్గా అవుతుండాలి. అందరు చేసే మిస్టేక్స్ అనేది మనం చేయకుండా మనం ఒక డిఫరెంట్ వేలో, ఒక డిఫరెంట్ కరికులంలో మనం ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలి.